కాయగూరల పచ్చడి అయితే చేశాను. ఇంకా తోటకూర ఫ్రై అయితే చేద్దామనేసి ఇదిగోండి అన్నీ కట్ చేసి ఆయిల్ అయితే కడాయిలో వేసాను. ఇదిగోండి ఉల్లిపాయలు ఫస్ట్ తోటకూర బాగా సన్నగా తరిగేసి కడిగి పెట్టాను శుభ్రంగా. ఇప్పుడైతే తాలింపు గింజలు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ బాగా ఫ్రై అవ్వనిద్దాం. ఉల్లిపాయలు ఇట్లా బాగా ఫ్రై అయ్యి తాలింపు గింజలు, ఉల్లిపాయలు అన్నీ ఇప్పుడు కడిగి పెట్టుకున్న తోటకూర అయితే వేసేస్తున్నా. ఎప్పుడైనా తోటకూర ఫ్రైలో ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి. ఏదైనా ఆకుకూర ఫ్రై చేసుకుంటే ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే కొద్దిగా బాగా తినాలనిపించింది. తినేటప్పుడు కొద్దిగా నోట్లో తగులుతూ ఉంటుంది. ఇదైతే వేసాను. ఇవి బాగా మగ్గనివ్వాలి. తోటకూర మగ్గేటప్పుడే ఉప్పు, పసుపు అయితే వేసేస్తున్నా. బాగా సన్న మంట మీద మగ్గుతూ ఉండాలి. ఇది తోటకూర తింటే చాలా హెల్తీ కూడా, టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకోండి ఒకసారి. చిన్నుల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకోవాలి తోటకూరలో.